జూబ్లీహిల్స్ దంగల్ గత చరిత్ర ఒక్కసారి చూస్తే 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన విష్ణువర్ధన్ రెడ్డి గెలిచారు. అప్పుడు ఆయనకు 54,519 ఓట్లొచ్చాయి. టీడీపీ నుంచి పోటీ చేసిన మహమ్మద్ సలీంకి 32,778 ఓట్లొచ్చాయి. ఇక 2014 ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్ టీడీపీ నుంచి గెలిచారు. అప్పుడు మాగంటికి 50,899 ఓట్లొచ్చాయి. ఎంఐఎం నుంచి పోటీ చేసిన నవీన్ యాదవ్కు 41,656 ఓట్లు పోలయ్యాయి. ఇక 2018 ఎన్నికలను చూసుకుంటే మాగంటి గోపీనాథ్ టీడీపీ నుంచి బీఆర్ఎస్ కు మారి ఆ పార్టీ తరపున గెలిచారు. 68,979 ఓట్లొచ్చాయి. ఆ ఎన్నికల్లో విష్ణువర్ధన్ రెడ్డికి 52,975 ఓట్లు పోలయ్యాయి. 2023 ఎన్నికల్లో కూడా మాగంటి గోపీనాథ్ గెలిచారు. అప్పుడు ఆయనకు 80,175 ఓట్లొచ్చాయి. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన మహమ్మద్ అజారుద్దీన్ కు 63,838 ఓట్లు పోలయ్యాయి. జూబ్లీహిల్స్ దాదాపుగా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి చెందిన వ్యక్తులే గెలుపొందుతారనే ఇక్కడ సెంటిమెంట్ ఉంది. మొన్న జరిగిన కంటోన్మెంట్ ఉప ఎన్నికలోనూ ఇదే జరిగింది. గతంలో ఇక్కడి నుంచి పోటీ చేసిన అజారుద్దీన్ కు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇచ్చారు. దీంతో ఆయన రేసులో లేరనేది స్పష్టమైంది. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి 3 పేర్లు వినిపిస్తున్నాయి. ఎంఐఎం కాంగ్రెస్ కు సహకరిస్తుందని చర్చ కూడా కొనసాగుతోంది. ఇక బీఆర్ఎస్ మాగంటి గోపీనాథ్ సతీమణికి టికెట్ ఇస్తామని ప్రకటించింది.